ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం, చేతులెత్తేసిన ప్రభుత్వం. కర్ణాటకలో సద్దుమణిగిన సంక్షోభం, కొత్త సీఎంగా జగదీష్ షెట్టర్. ఇక ఇవాళ ప్రధాన దినపత్రికలో వచ్చిన కథనాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు చీకట్లు, రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం, భారీగా పెరిగిన కోతలు, పడకేసిన పారిశ్రామిక రంగం, చిన్న బతుకులపై పెద్ద దెబ్బ, జీవనోపాధికి గండి, సాగు తాగునీటికి కటకట అనేటువంటి అంశం. అలాగే ఇంధనం లేదు, ఏం చేద్దాం, విద్యుత్ మన చేతుల్లో లేదన్న సీఎం, రాత్రిళ్ళు కోతలు తప్పవేమో అని చెప్పి ప్రజల ఆందోళనపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చ అనేటువంటి అంశం. అలాగే బడ్జెట్ బండికి వర్షాఘాతం, పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి అనేటువంటి అంశం. అలాగే యథావిధిగా డిఎస్సి, సుప్రీం తీర్పే శిరోధార్యం, వైద్య ప్రవేశాలకు జూలై 15 వరకు మంజూరైన సీట్లకే కౌన్సిలింగ్ అనేటువంటి అంశం. అలాగే గాలి బెయిల్ డీల్ 20 కోట్లు, నాకు పట్టాభికి చలపతిరావుకు తలా 5 కోట్లు, హైకోర్టు వ్యవహారానికి 5 కోట్లు, యాదగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించిన అంశం. అలాగే పెద్దల కనుసన్నుల్లో కళాశాలలో దోపిడీ, ఇష్టారాజ్యంగా డొనేషన్ల వసూలు, ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చెప్పి, అలాగే ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అనేటువంటి అంశాలను ఈనాడు ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక సాక్షి విషయానికి వస్తే పప్పులు నిప్పులు, బియ్యం భారం, కూరలు కారం, బతుకు పచ్చడి అనేటువంటి అంశం. అలాగే మొదటితో పాటు కోత, రిలయన్స్ పై సెబీకి ఫిర్యాదు, దర్యాప్తు చేయాలని కోరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అనేటువంటి అంశం. అలాగే ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్ తప్పదు అనేటువంటి మరో అంశం. అలాగే మన జలాశయాలు నీరు పేదలు అనేటువంటి మరొక అంశాన్ని వార్తా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తెలంగాణపై త్వరలో స్పష్టత, పార్టీ నాయకులతో మాట్లాడుతున్నానని చెప్పినటువంటి బాబు. అలాగే రేపటి నుంచే ఇందిరాబాట, ఈ సమయం జనంలోక, సమస్యలున్నప్పుడే వెళ్ళాలి అనేటువంటి సీఎం వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. అలాగే తెలంగాణ రాష్ట్రం వస్తుంటే ఉద్యమాలు ఎందుకు, కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చేసినటువంటి సమాలోచనలు చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే సంక్షేమం బంద్, కొడిగడుతున్న బడుగుల బతుకులు అనేటువంటి. అలాగే సర్కారు బుడ్లు సరసం, రాష్ట్రం ఓపెన్ చేసినటువంటి రిటైల్ మద్యం దుకాణాలకు సంబంధించింది. అలాగే కేబు కోత, చిక్కుబడిన చీకటి, రాహుల్కు సంబంధించి ఆయనది అతిథి పాత్ర అనేటువంటి మరొక అంశాన్ని కూడా ప్రచురించారు. అలాగే సోర్సింగ్ అవుట్ అనేటువంటి మరొక అంశం. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్ర బుల్లోడే మన కాడ మెడికో, బెజవాడ హెల్త్ బీమారి అనేటువంటి మరొక అంశం అనేటువంటి అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. అలాగే తెలంగాణ వ్యవసాయానికి కరెంట్ సాగు అనేటువంటి మరొక అంశం, మహానాడుకు చెల్లు చీటి, సమస్యల బాబు అనేటువంటి అంశాలను నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక వార్తా విషయానికి వస్తే బాటకు వడదెబ్బ, తూగో జిల్లాలో ఇందిరమ్మ బాట అనేటువంటి అంశం. అలాగే గాలి బెయిల్ స్కామ్లో కీలక మేనే యాదగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా ప్రచురించారు. ఇక సూర్య దినపత్రిక విషయానికి వస్తే బీసీ మంత్రులు మొద్దబ్బాయిల అనేటువంటి ఒక కథనాన్ని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఏది అని ప్రశ్నిస్తూ సూర్య దినపత్రిక ప్రచురించింది. అలాగే కేసులు తేలే వరకు ఇక్కడే సిబిఐ పిటిషన్ పొడిగిస్తున్నామని చెప్పి సిబిఐ డైరెక్టర్ చీఫ్ చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం. అలాగే రాయపాటి తారా చౌదరికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలను ప్రచురించింది. ఆంధ్రభూమి విషయానికి వస్తే ఖుర్షీద్ కలకలం, ధిక్కారగలంపై సోనియా రాహుల్ భగ్గు, మరో అంశం సమ్మె తప్పదా, సానుకూల వాతావరణం లేదన్న ఎన్ఎంఈ, ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలను ఆంధ్రభూమి ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఇవాళ వార్తాంశాలపై డిస్కషన్లకు వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.